హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మీరందరూ లెసన్కు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీకి ఒక బాబు ఉన్నాడు. పిల్లలు, ఆ బాబు పేరు జానీ. జానీ ఎప్పుడు లేజీగా ఉంటాడు. పిల్లలు, నానా స్కూల్ టైం అవుతుంది, తొందరగా లెగరా అంటే, అబ్బా మమ్మీ నేను ఇప్పుడు లెగను, ఒక్క 5 మినిట్స్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఒక్క 5 మినిట్స్ అని చెప్పి మంచం మీద పండుకొని ఫుల్గా నిద్రపోతుంటాడు. పిల్లలు, ఏ పని చెప్పినా ఫాస్ట్గా చేయడు. షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకురా నాన్న అని చెప్తే చాలా స్లోగా చేస్తాడు. పిల్లలు, ఒకరోజు వాళ్ళ మమ్మీ అనుకుంది, జానీ ఇలాగే ఉంటే ఫ్యూచర్లో చాలా కష్టపడాల్సి వస్తుంది, కాబట్టి జానీకి నేను మంచి లెసనే చెప్తాను అని చెప్పి ఒకరోజు జానీని పిలిచింది. నానా జానీ, నీకు ఒక పని చెప్తాను, నువ్వు కష్టపడి పని చేసుకొని రావాలి, ఓకేనా? ఇదిగో ఈ బ్యాగ్ ఆఫ్ యాపిల్స్ తీసుకొని అలా బజార్లోకి వెళ్ళి ఈ యాపిల్స్ అన్నీ అమ్మేసుకొని వచ్చేసాయి. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురావడం మర్చిపోవద్దు, ఓకేనా అని చెప్పింది. పిల్లలు, జానీకి. జానీ అనుకున్నాడు, అబ్బా మమ్మీ ఇన్ని యాపిల్స్ అమ్మాలా ఇప్పుడు, నా వల్ల కాదు మమ్మీ అని చెప్తే, నానా చెప్పిన పని చేయాలి, అర్థమవుతుందా అని కోప్పడింది. పిల్లలు, సరే మమ్మీ ఇంకేం చేస్తాను, బయలుదేరుతున్నా అని బ్యాగ్ నిండా యాపిల్స్ తీసుకొని అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. పిల్లలు, అమ్మ బాబోయ్ ఇంత బరువైన యాపిల్సా, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ అమ్మాలి, నా వల్ల కాదు బాబోయ్ అని ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుందాం, అసలే చాలా కష్టపడి ఇన్ని యాపిల్స్ మోస్తున్నా అని చెప్పి ఆ యాపిల్స్ బ్యాగ్ పక్కన పెట్టుకొని అలా నిద్రపోతూ ఉంటాడు. పిల్లలు, అలా జానీ పడుకుంటే ఆ చెట్టు మీద ఉన్న కోతి ఆ యాపిల్స్ బ్యాగ్ చూసి, అరే ఈరోజు ఎంత గ్రేట్ అంటే, నేను ఫుడ్ కోసం రోజు ఎత్తుక్కుంటూ కష్టపడేదాన్ని, ఈరోజు నా ఫుడ్ నా దగ్గరికే వచ్చేసిందని గబగబా చెట్టు మీద నుండి కిందికి దిగి ఆ బ్యాగ్ నిండా యాపిల్స్ తీసుకొని దూరం వెళ్ళిపోయి ఒకదాని వెనకాల ఒకటి ఫాస్ట్గా తినేస్తుంది. పిల్లలు, ఈ మంకీ పాపం జానీకి విషయం తెలియదు, డీప్ స్లీప్లో ఉన్నాడు. పిల్లలు, చెప్పాను కదా అసలే పెద్ద లేజీ ఫెలో అని. అలాగే పడుకొని అమ్మయ్య ఇంకా నేను మెల్లగా లేచి ఈ బ్యాగ్లో ఉన్న యాపిల్స్ అన్నీ అమ్ముకుందామని అలా లేచి ఇట్లా చూశాడు. పిల్లలు, అక్కడ ఏమి లేదు, మీకు తెలుసా ఏం లేదో, బ్యాగు లేదు, యాపిల్స్ లేవు. అయ్యో నా బ్యాగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడుందని మొత్తం ఎతుకుతున్నాడు. పిల్లలు, ఎతుకుతుంటే దూరం నుంచి ఒక మంకీ యాపిల్స్ అన్నీ తినేస్తుంది. పిల్లలు, హే నా బ్యాగ్ అది నువ్వు ఎట్లా తీసుకుంటావు అని కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తరుముతుంటే ఆ బ్యాగ్ వదిలిపెట్టి ఆ మంకీ పారిపోయింది. కానీ ఒక్క యాపిల్ కూడా అక్కడ లేదు. అయ్యో ఎంత సాడ్ థింగో కదా. పాపం జానీ సాడ్ ఫేస్ వేసుకొని ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, మమ్మీ అనుకుంటుంది, నా బంగారు కొండ ఇప్పుడు వస్తాడు, యాపిల్స్ అన్నీ అమ్ముకొని వస్తాడని చాలా ఆశలు పెట్టుకొని ఆ డోర్ దగ్గర చూస్తూ ఉంది. పిల్లలు, ఏమైంది నాన్న ముఖం వెంట అలా పెట్టుకున్నావు, యాపిల్స్ అన్నీ అమ్మేసావు కదా, బాధపడాల్సిందేముంది అని అంటే, కాదు మమ్మీ నువ్వు ఇచ్చిన యాపిల్స్ అమ్ముదామని తీసుకెళ్తుంటే మధ్యలో నిద్ర వచ్చి పడుకున్నా మమ్మీ, నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్క యాపిల్ లేదు, అక్కడ ఉన్న మంకీ యాపిల్స్ అన్నీ తినేసింది మమ్మీ అని చెప్పాడు. పిల్లలు, అసలు మమ్మీకి ఎంత కోపం వచ్చిందంటే, ఒరే లేజీ ఫెలో నువ్వు ఎప్పుడు ఇంతేరా, కష్టపడి పని చేయడం నీకు అసలు అలవాటే లేదురా, సరే ఇక నుంచి నిన్ను యాపిల్స్ అమ్మడానికి పంపించదు కానీ మన పక్కన పిండి మిల్లు ఉంది, అక్కడికి వెళ్ళి పని చేయపో అని సీరియస్గా తిట్టింది. పిల్లలు, నెక్స్ట్ రోజు మార్నింగ్ మిల్లుకి వెళ్ళాడు. పిల్లలు, గోధుమలు అవన్నీ దంచి పౌడర్ చేస్తారు కదా, ఆ గ్రైండింగ్ మిల్ దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. అక్కడున్న సారు, అరే బాబు ఇదంతా క్లీన్గా ఊడ్చేసాయని చెప్పాడు. పిల్లలు, ఓకే సార్ అని చీపురు కట్ట తీసుకొని క్లీన్గా ఊడ్చాడు. పిల్లలు, ఊడవగానే ఆ సార్ ఏం చేశాడంటే, బాబు ఈ రోజంతా కష్టపడి పని చేసావు కదా, అందుకని ఈ కాయిన్ తీసుకో అని చెప్పి జానీకి కాయిన్ ఇచ్చాడు. పిల్లలు, జానీ ఆ కాయిన్ తీసుకొని జేబులో పెట్టుకొని రిటర్న్ ఇంటికి వస్తున్నాడు. వస్తూ అనుకున్నాడు, అబ్బా
నా బరువు మోసుకోవడమే నాకు చాలా కష్టం అంటే మళ్ళీ నా జేబులో ఉన్న కాయిన్ని కూడా మొయ్యాలా, ఇదెందుకు నాకు బరువు అని దాన్ని ఎగిరేసుకుంటూ ఆడుకుంటూ ఆ ఇంటికి వెళ్ళే దారిలో చిన్న కాలువ ఉంటే ఆ కాలువలో పడేసి ఫ్రీగా వెళ్దాం అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు పిల్లలు. నాన్న ఈరోజు ఏం చేసావు అని అంటే, కష్టపడ్డాను మమ్మీ, నాకు ఒక కాయిన్ ఇచ్చాడు, ఎందుకులే బరువు అని ఆ నీళ్ళలో పడేశాను మమ్మీ అని చాలా స్వీట్గా చెప్పాడు పిల్లలు. ఒరే నిన్ను ఏం చెయ్యాలరా, కర్ర తీసుకొని నిన్ను బాగా కొట్టాలి సోమరోడా, నువ్వు ఎట్లరా బాగుపడేది అని బాగా తిట్టి, ఈసారి ఇట్లా కాదు నిన్ను గొర్రెలు మేపే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను, వెళ్ళి అక్కడ పని చేయపో అని చెప్పి గొర్రెలు మేపే పనికి జానీని వాళ్ళ మమ్మీ పంపించింది. పిల్లలు లేచినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఎక్కడ చూసినా గొర్రెలే, కర్ర తీసుకొని ఇచ్చేయి అనుకుంటూ ఆ గొర్రెల్ని మేపుతా ఉన్నాడు. వాళ్ళ సార్ ఏం చేశాడంటే, బాబు ఈరోజు నువ్వు గొర్రెల్ని చాలా చక్కగా మేపావు కదా, కాబట్టి ఒక జార్లో హనీ ఇచ్చాడు. పిల్లలు జానీ ఆ హనీ తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాడు. పిల్లలు ఇలా వెళ్తుంటే ఆ హనీ అటు ఇటు షేక్ అవ్వడం వల్ల బాటిల్లో ఉన్న హనీ కొంచెం అలా బయటికి కారింది. పిల్లలు ఏంటబ్బా ఇది అని ఇలా పట్టుకున్నాడు. చిచ్చి ఇలా అతుక్కుంటుందేంటి, అబ్బో ఇది తీసుకెళ్ళాననుకో మా మమ్మీ నా సంగతి చెప్తుంది, ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడే చెత్త కుప్పలో పడేసి మెల్లగా ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఈరోజు మీ సార్ నీకేమైనా ఇచ్చాడంటే, ఏంటో ఇచ్చాడు మమ్మీ, ఇలా పట్టుకుంటే అతుక్కుంటా ఉంది, అందుకే నువ్వు తిడతావని తీసుకెళ్ళి చెత్తలో పడేసి వచ్చాను మమ్మీ అని అన్నాడు. పిల్లలు జానీ వాళ్ళ మమ్మీకి వీడు ఏం తీసుకొచ్చాడో ఏం పడేశాడో తెలియక పోయి వాళ్ళ సార్ని అడిగింది. సార్ నిన్న మీరు మా బాబుకి ఏమిచ్చారు సార్ అని అడిగింది. పిల్లలు అప్పుడు వాళ్ళ సార్ అన్నాడు, నేను చాలా బెస్ట్ హనీని మీ బాబుకి ఇచ్చానమ్మా, ఏ తీసుకురాలేదా అని అంటే, ఏం తెచ్చాడు సార్, పట్టుకుంటే అంట అతుక్కుంటుందంట, అందుకని చెత్త కుప్పలో పడేశాడు సార్ అని చెప్పింది. పిల్లలు ఒరే నువ్వు ఇంత లేజీ ఫెలోవా, ఇంత చిన్న బాటిల్ని ఇంటికి తీసుకెళ్ళలేవా, ఏంట్రా నీ జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడే నిన్ను అందరూ నమ్ముతారా, నువ్వు మారేదాకా నిన్నెవ్వరు నమ్మర్రా జానీ అని అన్నాడు. పిల్లలు అంకుల్ వెంటనే జానీకి ఆలోచన వచ్చింది. నిజమే కదా, 3 సార్లు మా మమ్మీ నన్ను నమ్మి రకరకాల పనులకు పంపించింది, 3 సార్లు నేను ఫెయిల్ అయిపోయాను, నేను గనుక ఇలాగే ఉంటే మా మమ్మీకి నా మీద ఉన్న నమ్మకమే పోతుంది అని రియలైజ్ అయ్యి, సారీ మమ్మీ, ఇక్కడ నుంచి నేను అలా ఓడిపోను మమ్మీ, నాకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాను మమ్మీ, ఐఎమ్ సారీ, ఇక్కడ నుంచి నేను లేజీగా ఉండనని మమ్మీకి సారీ చెప్పి నెక్స్ట్ తన జీవితాన్ని సరి చేసుకొని కష్టపడటానికి ఇష్టపడ్డాడు. వండర్ఫుల్ కదా చెల్లి తమ్ముడు, మీరు కూడా పని అప్పగిస్తే సోమరితనం వల్ల ఆ పనిలో నష్టాన్ని తెచ్చుకుంటున్నారా, లేక ఆ పని వల్ల మీరు ఇంకా గొప్ప వాళ్ళు అవుతున్నారా? మన మీద మమ్మీ డాడీ ఎంతో నమ్మకంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్లో చదివిస్తున్నారు, మీరు బాగా చదవాలని మీకోసం మంచి బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్, మంచి డ్రెస్సులు, మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలని మంచి ఫుడ్ పెట్టి మీ మీద ఎంతో నమ్మకంతో మమ్మీ డాడీ మిమ్మల్ని చదివిపిస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి అంతే ఫెయిత్ఫుల్గా ఉండాలి కదా. మన లేజినెస్ వల్ల మమ్మీ డాడీ కష్టాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు, ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ అంకుల్ ఎవరో ఈరోజు మనం నేర్చుకుందాం. యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. యేసయ్య శిలువ మరణానికి ముందు లాస్ట్ టైం డిసైపుల్స్ అందరితో కలిసి భోజనం చేయాలి అని అనుకున్నాడు. పిల్లలు డిసైపుల్స్కి చెప్పాడు, మనందరం కలిసి ఒక చోట భోజనం చేద్దాము, రెడీ చేయండి అని చెప్పాడు. డిసైపుల్స్ అందరూ కలిసి ఒక ప్లేస్ని చూస్ చేసుకొని అందరూ రౌండ్గా కూర్చొని భోజనం చేస్తుంటే అప్పుడు యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది, అయితే బయట వాళ్ళు ఎవరో కాదు, మీలో ఉన్న ఒకడు నన్ను అప్పగిస్తాడని జీసస్ చెప్తే ఒక్కొక్కళ్ళకి టెన్షన్ మొదలైపోయింది. ప్రభా నేనా, నేను కాదు కదా ప్రభా, నేనేనా అని ఒక్కొక్కళ్ళు ఎవరి పేరు వాళ్ళు చెప్పి, యేసయ్య నేను కాదు కదా, యూదా ఇస్కరియోతు కూడా నేను కాదు కదా ప్రభా అని అంటుంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నేను రొట్టెను
దీంట్లో ముంచి ఎవరికి ఇస్తానో వాళ్ళే నన్ను అప్పగిస్తారని చెప్పాడు పిల్లలు. వెంటనే అందరూ ఎవరబ్బా ఎవరికి ఇస్తారా, అమ్మ నాకైతే వద్దు, నేను అప్పగించను, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టమని అందరు డిసైపుల్స్ అనుకుంటుంటే అప్పుడు యేసయ్య ఆ రొట్టెను ముంచి తీసుకెళ్ళి యూదా ఇస్కరియోతుకి ఇస్తాడు. యేసయ్య నేను నిన్ను అప్పగిస్తానా అని ఆశ్చర్యంగా చూస్తాడు పిల్లలు. ఇంతకీ అప్పటికే యేసయ్యని ఒక చోట మాట్లాడి పెట్టేశాడు, యేసయ్య నేను అప్పగిస్తానని. కానీ అందరి ముందు యాక్షన్ చేస్తున్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ రొట్టె ఇచ్చాడో వెంటనే అక్కడి నుంచి లేచి యూదా వెళ్ళిపోయాడు పిల్లలు బయటికి. అప్పుడు యేసయ్య అంటాడు, నన్ను సిలువకు అప్పగిస్తారు, నా చేతులకి మేకులు కొడతారు, నా కాళ్ళకు మేకులు కొడతారు, నన్ను సిలువ మీద చంపేస్తారు, ఆ తర్వాత నన్ను సమాధి చేస్తారు, కానీ నేను 3వ రోజున తిరిగి లేస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీరేం బాధపడకండి, నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టాను, ఓకేనా అని యేసయ్య డిసైపుల్స్కి చెప్తుంటే అప్పుడు పేతురు అంటాడు, యేసయ్య ఎవ్వరెన్ని మాటలు చెప్పినా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకో యేసయ్య, నేనైతే నిన్నెప్పుడు మోసం చేయను యేసయ్య అని యేసయ్యకు చెప్తుంటే అప్పుడు యేసయ్య అంటాడు, నేనెవరినో తెలియదని నువ్వు 3 సార్లు అంటావు, అన్న తర్వాతే కోడి కూస్తుంది అని యేసయ్య చెప్తాడు పిల్లలు. ఆ తర్వాత నిజంగానే గెత్సెమనే తోటలో యేసయ్య తన డిసైపుల్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తుంటే యూదా ఇస్కరియోతు కొంతమందిని తీసుకొని వచ్చి యేసయ్యను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే యేసయ్యే తనను తాను అప్పగించుకుంటాడు. అయితే పిల్లలు యేసయ్యను ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తారు పిల్లలు. వెనకాల నుంచి ఏమైతుందా, యేసయ్యని చంపేస్తారా, ఎట్లా చేస్తారో ఏమో, నేను కూడా వెళ్తా, అయితే యేసయ్య పక్కన వెళ్ళను కానీ వెనక నుంచి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామని అక్కడే కొంతమంది చలిమంటేసుకొని రౌండ్గా కూర్చున్నారు పిల్లలు. వాళ్ళ మధ్యలో పేతురు పోయి అక్కడ కూర్చున్నాడు. అందరూ మాట్లాడుకుంటుంటే ఎవరో ఒక అక్క పేతురు అంకుల్ని చూసి, ఏ నిన్ను చూస్తే అచ్చం నువ్వు కూడా జీసస్ డిసైపుల్ లాగే ఉన్నావు, నీ మాట జీసస్ లాగే అనిపిస్తుంది కదా, నువ్వు జీసస్ డిసైపుల్వే కదా అని అంటే పేతురు అంకుల్ అంటాడు, నో 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 నేను కాదు అని అన్నాడు పిల్లలు. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక ఆయన అంటాడు, ఏ బాబు నువ్వు కూడా ఆయన డిసైపుల్వే కదా అని అంటే, అబ్బే నేను కాదు, ఆయన ఎవరు, అసలు జీససా, ఆయన ఎవరు అని అంటాడు పిల్లలు పేతురు. అయ్యో పిల్లలు, 1 గంట తర్వాత మళ్ళా కొంతమంది గుంపు ఒక చోటికి రాగానే వాళ్ళు కూడా పేతురు అంకుల్ని చూసి, నువ్వు కూడా జీసస్ని వెంబడించిన డిసైపుల్లో ఒకటివి, మాకు తెలుసు, నిన్ను చూసాం, మేము చాలాసార్లు నిన్ను చూసాం, నువ్వు నిజం చెప్పు అని అంటే, ఏ కాదు, జీసస్ ఎవరు నాకు తెలీదు, నేనెందుకు ఆయన డిసైపుల్ని అవుతాను, జీసస్ ఎవరు, ఆయన ఎట్లుంటాడు, అబ్బే నేను ఎప్పుడు ఆయన గురించి వినలేదు, నాకు అసలు ఆయన తెలీదు అని నిజంగా తెలిస్తే ఆ ఒట్టు ఈ ఒట్టు అని చెప్పి ఏమేమో కర్సెస్ చెప్పుకుంటూ ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు పిల్లలు. అప్పుడే జీసస్ను అలా తీసుకెళ్తా ఉంటారు పిల్లలు. యేసయ్య పేతురు అంకుల్ చూస్తున్నాడు. పేతురు అంకుల్ ఏమో నాకు జీసస్ అంటే ఎవరో తెలియదు, నేను ఎప్పుడు ఆయన్ని ఫాలో చేయలేదు అని అబద్ధాలు మాట్లాడుతుంటే యేసయ్య పేతురు వైపు చూశాడు. సడన్గా పేతురు యేసయ్య వైపు చూశాడు. వెంటనే కోడి కూసింది పిల్లలు. అమ్మో నిజమే కదా, యేసయ్య ఏం చెప్పాడో నిజంగా అలాగే జరిగింది. 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదని యేసయ్యను ఎంతగానో ప్రేమించి వెంబడించిన పేతురు అబద్ధం చెప్పాడు పిల్లలు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్య పేతురును పిలిచాడు. అప్పటికే పేతురు మళ్ళీ చేపలు పట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి పేతురు అంకుల్తో మాట్లాడి, పేతురు నేను ఒక విషయం అడగాల, వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రవ్వా నీకే తెలుసు కదా అని అన్నాడు పిల్లలు. మళ్ళీ యేసయ్య అడిగాడు, వీరందరికంటే ఎక్కువగా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రవ్వా, నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. 3వసారి అడిగాడు పిల్లలు, పేతురు చెప్పు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావంటే, అయ్యో ప్రవ్వా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకే తెలుసు ప్రవ్వా అని చెప్పాడు పిల్లలు. యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడి ఓడిపోయిన పేతురును యేసయ్య బలపరిచాడు. ఆ తర్వాత పేతురు అంకుల్ లైఫ్లో ఎప్పుడు కూడా అబద్ధం ఆడలేదు, ఫెయిల్ అవ్వలేదు పిల్లలు. పేతురు అంకుల్ ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 పీపుల్ ఒకేసారి యేసయ్యను తమ హృదయాల్లో చేర్చుకున్నారు. ఎంత పవర్ఫుల్ వెపన్గా యేసయ్య కొరకు పేతురు అంకుల్ వాడబడ్డాడు. చివరి శ్వాస వరకు ఫెయిత్ఫుల్గా జీవించాడు. అంతేకాదు పిల్లలు, తన కళ్ళ ముందే పేతురు అంకుల్ వాళ్ళ వైఫ్ని చంపుతుంటే అంకుల్ మౌనంగా ఓర్చుకుంటూ మరి వాళ్ళ వైఫ్కు నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ధైర్యంగా ఉండు, దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం చెప్తూ పేతురు అంకుల్ కూడా తన ప్రాణాన్ని ప్రభు కోసం
ఇచ్చేశాడు. జీసస్ని ఎంతగానో ప్రేమించాడు కదా, జీసస్ లాగా ఈయన్ని కూడా సిలువేద్దామని అంటే పీటర్ అంకుల్ అన్నాడు, యేసయ్యలాగా సిలువ మరణం పొందే అంత అర్హత నాకు లేదు కాబట్టి నన్ను రివర్స్లో పెట్టండి అని అడిగాడు పిల్లలు. ఆయన అన్నట్లుగానే అక్కడున్న సైనికులు పీటర్ అంకుల్ని రివర్స్లో సిలువేసి అంకుల్ను చంపారు. యేసు కొరకు తన ప్రాణాన్ని వదులుకున్న పేతురు ఎంత గ్రేట్ ప్రివిలేజ్ కదా. యేసయ్య కొరకు గొప్ప సేవ చేశాడు, అంతేకాదు ఘనమైన మరణాన్ని పొందాడు. ఇందాక మనం విన్నాం కదా, జానీ అన్న కూడా 3 times ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత తన మిస్టేక్ తెలుసుకొని తన లైఫ్ను కరెక్ట్ చేసుకున్నాడు. మన తప్పులను మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతామో అప్పుడే మనం గొప్పవారం అవుతాం. చెల్లి తమ్ముడు, ఏదో ఒక సమయంలో మనం కూడా జానీ అన్నలాగా పీటర్ అంకుల్ లాగా ఫెయిల్ అవుతుంటాం. అలాగని అక్కడ ఆగిపోవడం కాదు, కానీ మన మిస్టేక్స్ను సరిచేసుకుంటూ గొప్పగా ముందుకు వెళ్ళాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రేయర్ చేసుకుందామా? యేసయ్య, నా మిస్టేక్స్ని తెలుసుకొని నా జీవితాన్ని కరెక్ట్ చేసుకునే కృప నాకు ఇవ్వండి అని యేసయ్యని అడుగుదా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. జానీ అన్న తన మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడం వల్ల ఎంత గొప్పవాడయ్యాడో, పీటర్ అంకుల్ తన పొరపాట్లను కరెక్ట్ చేసుకోవడం వల్ల ఎంత గొప్ప సాక్షిగా నీ కొరకు జీవించాడో, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా తమ తప్పులను సరిచేసుకుంటూ మేము ఫెయిల్ అయిపోయామని ఆగిపోకుండా ఇంకా గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఇర్మియా 26:13, జెర్మియా 26:13. మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. మరోసారి నేర్చుకుందాం. మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఇర్మియా 26:13, జెర్మియా 26:13. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. జానీ వాళ్ళ మమ్మీ తనకు లెసన్ నేర్పడానికి ఏ 3 ప్రాంతాలకు పంపింది? గొర్రెలను మేపినందుకు వాళ్ళ సార్ జానీకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు? యేసయ్య ఎవరో నాకు తెలీదని పేతురు అంకుల్ ఎన్నిసార్లు చెప్పాడు? పేతురు అంకుల్ యేసయ్య ఎవరో నాకు తెలియదు అని 3వసారి అన్నప్పుడు ఏమి జరిగింది? నీవు మారితేనే కానీ నిన్ను ఎవరు నమ్మరు అని ఎవరు ఎవరితో అన్నారు?